Good afternoon and welcome to today's Hindu newspaper analysis of the editorial. So, what does the author talk about? The shape of 5-year climate agenda for India. Very good. మనకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 2024 నుంచి 2029లోని మనం పర్యావరణం గురించి వాతావరణం గురించి ఎటువంటి ఎజెండా ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ఇది చేద్దాం అనే ఎజెండాలు అన్నీ రాసుకుని ఉండాలి. ఎందుకంటే భావి తరానికి మనం ఒక షేప్ ఇవ్వాలి ఇండియా గురించి. అంటే వేడిని తగ్గిద్దామా, లేకపోతే కార్బన్ ఎమిషన్ తగ్గిద్దామా, లేకపోతే ఎక్కువ మొక్కలను పెంచుదామా, ఎలాగా వాట్ ఈస్ ప్లాస్టిక్ వేస్టా, లేకపోతే ఫ్లోరో కార్బన్స్నా, లేకపోతే ఎమిషన్స్ని తగ్గిద్దామా, ఎలాగా అన్నది అంతాను ఈ ప్యాసేజ్లోని ఆర్ ఈ రైటప్లోని ఈ ఆర్టికల్లోని ఇవాళ ఎడిటోరియల్లోని ఆథర్ గారు ఏమంటున్నారు. యాజ్ ద న్యూ గవర్నమెంట్ సెటిల్స్ ఇన్, ఓకే, సో ఇవాళ 5వ తారీఖు, ఎల్లుండికి 1 month అవుతుంది. రిజల్ట్స్ వచ్చి ఆల్రెడీ 1 month అయిపోయింది. సో ఎల్లుండి 1 month అవుతుంది అనమాట. కొత్త గవర్నమెంట్, కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ స్వేరింగ్ ఇన్ అయ్యి సో సెటిల్ అవుతుంది. వాట్ ఇట్ డస్ టు స్కేల్ అప్ క్లైమేట్. స్కేల్ అప్ అంటే ఇట్ హ్యాస్ టు గ్రో, ఓకే, స్కేలింగ్ అప్, టేక్ ఇట్ టు హై లెవెల్. సో గ్రో, స్కేల్ అప్, క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణం పర్యావరణం గురించి ఎటువంటి కొత్త స్టెప్స్ తీసుకుంటారు. స్కేల్ అప్ యాక్షన్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ మినిస్ట్రీ, అంటే ప్రతి ఒక్క శాఖలోని, అంటే పెట్రోలియము, గ్యాస్, తర్వాత మనకి ఉన్నదేంటి చైల్డ్ వెల్ఫేర్, తర్వాత మనకి ఇండస్ట్రీస్, ఇట్లా చెప్పుకొని పోతే హెచ్ఆర్డి, అన్నిటిలో కూడా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. న్యూ అండ్ ఓల్డ్, ఓకే, కొత్తవి పాతవి, ప్రతి సెక్టార్లోని, అంటే ఏంటి బిగ్ అండ్ స్మాల్ సెక్టర్స్. సమ్ ఆఫ్ ఇట్స్ చాయిసెస్ వుడ్ బి పివటల్. వీళ్ళు తీసుకున్న కొన్ని చాయిసెస్ విల్ బి పివటల్, వెరీ ఇంపార్టెంట్, పివట్, సెంటర్ పాయింట్, సో వెరీ ఇంపార్టెంట్ అనమాట, చాలా కీలకంగా ఉంటాయి, కీలకమైన, ఓకే, కీలకమైన టు హౌ ఇండియా స్ట్రక్చర్స్ ఇట్స్ ఎకనామిక్ పాత్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇండియా ఎలా స్ట్రక్చర్ చేసుకుంటుంది, ఎలా ఒక ఎకనామిక్ పాత్, ఆర్థిక వ్యవస్థలోని ఒక ఆ మార్గంలో వెళ్ళడానికి ఎలా స్ట్రక్చర్ చేసుకుంటుంది. హౌ డస్ ఇట్ కన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్, బ్రిక్ బై బ్రిక్, స్టెప్ బై స్టెప్, ఆర్ హౌ డస్ ఇట్ గ్రో, ఓకే, ఇన్ ఎ సస్టైనబుల్ వే. అంటే సస్టైన్ అంటే ఒకసారి టాప్ రీచ్ అయిపోయిన తర్వాత పడిపోకూడదు, ఇంకా దాన్ని అలా మెయింటైన్ చేయగలి. సస్టైన్, ఓకే, మెయింటైన్ at a certain level, maintain steadily at a certain level in a sustainable way, positions itself. ఎలా పొజిషన్ చేసుకుంటాం మనం అంటే, వేర్ ఆర్ వి పొజిషనింగ్ అవర్ సెల్ఫ్స్, యూఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దిస్ ఏరియా ఆర్ దట్ ఏరియా, విచ్ ఏరియా, పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎలాగండి ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, ఓకే. గ్లోబల్ సౌత్ కానీ ఏమన్నా మాట్లాడింది అంటే ఇండియా మాట్లాడితే చాలు, ఓకే, ఇండియా మాట్లాడితే చాలు. ఎందుకు? అట్ ద రైట్ టేబుల్స్, ఎక్కడెక్కడైతే పర్యావరణం గురించి వాతావరణం గురించి డిస్కషన్స్ అవుతాయి, ఆ టేబుల్లోని మనం వీ షుడ్ బి ద వాయిస్ అనమాట. అట్ ద రైట్ టేబుల్స్ అండ్ రైట్ ఫైట్స్. దేనికంట? ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ జస్టిస్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. క్లైమేట్ అన్నదాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, హౌ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది క్లైమేట్. అట్ ద సేమ్ టైం, ఓకే, జనాలందరికీ ఒక జస్ట్ సిస్టమ్ ఉండాలి కదా. అంటే వేడి ఎక్కువైపోతుంది, 32 degrees ఫీల్స్ లైక్ 45 అంటారు. సో దాన్ని ఎలా తగ్గించాలి, ఓకే. ఆల్ దీస్ విల్ బీ అట్ ది ప్రాపర్ టేబుల్స్ అండ్ అట్ ద ఎగ్జాక్ట్ ఫైట్స్ రిగార్డింగ్ క్లైమేట్ ఫైనాన్సెస్ అండ్ జస్టిస్. నెక్స్ట్ ఏమంటారు? ఇండియాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియా ఎలా మారింది ఓవర్ ద లాస్ట్ డెకేడ్, 2014 నుంచి 2024 ఇండియా అన్నది, భారతదేశం సిగ్నిఫికెంట్గా, ప్రాముఖ్యంగా క్లైమేట్ ఇంటెంట్ ఉందన్నమాట. అండ్ ప్రోగ్రెస్ అంటే వాతావరణం మీద మనకి కాస్త ఆలోచన ఉంది, ఇంటెన్షన్ ఉంది, ముందుకు వెళ్ళాలి అని. దేంట్లోని? ఆన్ మెనీ ఫ్రంట్స్. మంచి ఫ్రేజ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? ఆన్ మెనీ ఫ్రంట్స్, ఓకే, ఆన్ మెనీ ఫ్రంట్స్ అన్నారు. ఆన్ మెనీ ఫ్రంట్స్ దేనికంట ఇండియా చూస్తుంది? లాస్ట్ డెకేడ్లో మనం సిగ్నిఫికెంట్
సిగ్నిఫికెంట్ క్లైమేట్ చూపెట్టాం అనమాట. ఏం చూపెట్టాం మనం? సిగ్నిఫికెంట్ క్లైమేట్ ఇంటెంట్ అండ్ ప్రోగ్రెస్ చూపెట్టాం. ఆన్ ఏమన్నారైనా ఆన్ మెనీ ఫ్రంట్స్ అంటే హ్యాపెనింగ్ ఎట్ మల్టీ లెవెల్స్ అనమాట. ఓకే, ఆన్ మెనీ ఫ్రంట్స్ అంటే ఏంటి? హ్యాపెనింగ్ ఎట్ మల్టీ లెవెల్స్. హ్యాపెనింగ్ ఎట్ multi levels. It has moved on. India has moved on from being a hesitant participant. ఇన్నాళ్ళు మనం క్లైమేట్ గురించి మాట్లాడదామా వద్దా అని చిన్న హెసిటేషన్ ఉండేది, ఒక చిన్న మనలో మనకు బెరుకుతూనే ఉండేది. ఇప్పుడు హెసిటెంట్ పార్టిసిపెంట్, రియాక్టింగ్ టు దేనికంట? డెవలప్మెంట్స్. ఎక్కడ? ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ డిస్కోర్స్. ఓకే, ఎవరన్నా గ్లోబల్ క్లైమేట్ గురించి ఏమన్నా డిస్కోర్స్ అంటే స్పీచ్లు చేస్తూ ఉంటే ఇండియా వాజ్ ఏ హెసిటెంట్ పార్టిసిపెంట్ అప్పట్లోని. అలాగుండేది. ఇప్పుడు టు బీయింగ్ అ బోల్డ్ లీడర్. సో హెసిటెంట్ పార్టిసిపెంట్ దెన్, టు బోల్డ్ లీడర్ నౌ. ఓకే, లీడర్షిప్ రోల్లోకి వచ్చింది. ఎందుకు బోల్డ్ లీడర్షిప్? షేపింగ్ నెరేటివ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఒక పద్ధతిలోని మాట తీరుని, దాన్ని ఎలా మాట్లాడాలి, ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అన్న దాని మీద కూడా మన వాళ్ళు ది ఆర్ షేపింగ్ అప్ నెరేటివ్స్. అండ్ ఎటువంటి వ్యవస్థలు ఉండాలి క్లైమేట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే? ఫస్ట్, ఇట్ హ్యాస్ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. అవేంటండి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి. కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ ఏమన్నా విపరీతంగా ఏమైనా జరిగితే, విపత్తులు జరిగితే దాన్ని వీ హ్యావ్ టు స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఓకే, బయోఫ్యూయల్ని ఎలాగ మనం అందరం అలయన్స్ ఒక కూటమిలా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ దేనికి మనం ఒక కొత్త రూపం ఇచ్చాము, వి షేప్డ్ గ్రీన్ డెవలప్మెంట్ ప్యాక్ట్. అందరి చేత సంతకం పెట్టించాం. ఎప్పుడు? అండర్ ఇట్స్ G20 ప్రెసిడెన్సీ మనం చేసాం కదా లాస్ట్ ఇయర్. సో ఇది సెకండ్ ఏంటి? ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ స్టార్టెడ్ అబౌట్, అయితే మాట్లాడుతున్నాం గట్టిగా, టాకింగ్ అబౌట్ బోల్డర్ అండ్ మోర్ అంబిషియస్ ఎమిషన్స్. మనం ఏం మాట్లాడుతున్నాం? బోల్డర్ అండ్ మోర్ అంబిషియస్ ఎమిషన్ మిటిగేషన్ అంటే లెసనింగ్. ఓకే, లెసనింగ్ టార్గెట్స్. ప్రతి కంట్రీ గురించి మనం వెళ్ళి ఏం చెప్తున్నాము? అయ్యా, మీ వలన క్లైమేట్కి ఎంత నష్టం జరుగుతుంది, మీరు నవ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎమిషన్ మిటిగేషన్ టార్గెట్స్. ఎమిషన్ తగ్గించండి. ఓకే, లేకపోతే పర్యావరణం, అట్మాస్ఫియరు, ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది అని. నెక్స్ట్ ఏమంటారు? ద 2070 నెట్ జీరో టార్గెట్. సో 2070 సంవత్సరం కల్లా, అంటే మనం ఇప్పుడు 24లో ఉన్నాం. ఓకే, 70 అన్నారనుకోండి, అంటే ఇంకా ఎంత ఉంది మనకి? ఒక 46 ఏళ్ళు. ఒక 46 ఏళ్ళలోని నెట్ జీరో అంటే ఏ కంట్రీ కూడాను ఎటువంటి కార్బన్ ఎమిషన్ ఉండకూడదు. నెట్ జీరో టార్గెట్. అండ్ అంబిషియస్ ఏంటంట? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఆర్ మైల్ స్టోన్స్, మైలురాయిలు అనమాట ఇవి. నేషనల్లీ డిటర్మైన్డ్ ఒక్కొక్క కంట్రీ ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తుంది టువర్డ్స్ నెట్ జీరో. విత్ ద నెట్ జీరో అనౌన్స్మెంట్, ఓకే, ఒక్కసారి దీన్ని మనం అందరికీ బహిర్గతం చేసిన తర్వాత ఇండియా హ్యాస్ అక్నాలెడ్జ్డ్, ఎస్ నౌ వి రికగ్నైజ్ ఏంటి? ద క్రిటికాలిటీ, ఎంత ఇంపార్టెంట్ ఇది. క్రిటికల్ కేర్ అంటాం కదా, క్రిటికాలిటీ అంటే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ షుడ్ బి గివెన్ పారమౌంట్ కన్సిడరేషన్. టాప్ కన్సిడరేషన్ ఇవ్వాలన్నమాట. ఇట్ షుడ్ బి గివెన్ పారమౌంట్ కన్సిడరేషన్. అన్నీ పక్కన పెట్టి మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడాలి? పర్యావరణం, క్లైమేట్ గురించి. ద క్రిటికాలిటీ ఆఫ్ అబ్సల్యూట్, కంప్లీట్గా ఎమిషన్ రిడక్షన్స్. ఓకే, కాలుష్యం బయటకు వదులుతుంటాం కదా, అవి ఎలా తగ్గించుకోవాలి? ఎందుకు? ఓవర్ ద నియర్ టర్మ్. ఇది ఎందుకంటే నియర్ టర్మ్, దీన్ని రిలేటివ్గా చూడాలి. రిలేటివ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బేస్డ్ టార్గెట్స్. వెరీ గుడ్. నియర్ టర్మ్ రిలేటివ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బేస్డ్ టార్గెట్స్. సో ఒక 5 yearsకి, ఒక 6 yearsకి నియర్ టర్మ్ పెట్టుకోవాలి. రిలేటివ్ ఎమిషన్స్ ఈ ఇయర్ ఎంత చేసాం, ఆ ఇయర్ ఎంత చేసాం, ఎలా తగ్గించుకొస్తున్నాం చూసుకురావాలి. ఎమిషన్స్ ఇంటెన్సిటీ బేస్డ్ టార్గెట్, దీన్ని చాలా సీరియస్గా మనం అమలు పరచాలి. ద నెట్ జీరో గోల్ హ్యాస్ చేంజ్ ద డిబేట్. ఒక్కసారి ఇండియా నెట్ జీరో అనగానే
ఆ డిబేట్ అన్నది అంటే ఫార్ అగేన్స్ట్ ప్రోజ్ కాన్స్ ఉన్నవన్నీను డొమెస్టికల్లీ విత్ వేరియస్ యాక్టర్స్. చాలామంది ఉంటారు కదా పర్యావరణం గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు పాలసీ మేకర్స్, ప్రైవేట్ సెక్టర్, వీళ్ళందరినీ కూడా మనం ఆ డిబేట్లోని వీళ్ళందరూ దట్ ఇట్ హెస్ చేంజ్డ్ వాళ్ళ అవుట్లుక్ టువర్డ్స్ నెట్ జీరో. ఓకే, డొమెస్టికల్లీ లోకల్గా ఉన్న పర్యావరణం గురించి మాట్లాడే పెద్దలందరూ ఓకే పాలసీ ఎలా ఉండాలి, ఈ పద్ధతి ఎలా ఉండాలి అని తయారు చేస్తారు కదా పాలసీస్, వాళ్ళతోని ప్రైవేట్ సెక్టర్తోని. 3 ఏమంటారు సస్టైనబిలిటీ. ఇందాక ఏమన్నాను, ఒక హైట్కి అంటే నెట్ జీరో తెచ్చేసుకోవడం ఈజీ. అంటే ఇప్పుడు ఒక మనిషి వెయిట్ తగ్గాలనుకున్నారు అనుకోండి, స్ట్రాంగ్గా డైటింగ్ చేసి చాలా ఫైబర్ ఫుడే తిని ప్రోటీన్స్ తిని ఎక్సర్సైజ్ చేస్తూ అన్నీ చేసరికి దే విల్ రీచ్ 1 బాడీ షేప్. కానీ దాన్ని అలా మెయింటైన్ చేయాలంటే ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఓకే, ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి. అలాగే థర్డ్ సస్టైనబిలిటీ లింక్డ్ డొమెస్టిక్ ఎకనామిక్ పాలసీస్. ఓకే, ఆర్థికంగా పాలసీలను కూడా డొమెస్టిక్గా దాన్ని కూడా లింక్ చేయాలి, దాన్ని ఈ పర్యావరణాన్ని లింక్ చేయాలి. ఆర్ నో లాంగర్ ఆన్ ద మార్జిన్, అంటే ఇవేమీ ఏదో ఎడ్జిల్లో లేవు. ఓకే, ఇది టావ్ అనుకోండి పేపర్, మనం మార్జిన్ గీస్తూ ఉంటాం కదా, అంటే ఈ లోపల 1, 2, 3 అని పెడతాం. అదే లెక్కల పేపర్ అనుకోండి, ఇటువైపు కూడా ఒక మార్జిన్ గీస్తాం, ఇక్కడ అంతే రఫ్ వర్క్ చేసుకోవడానికి. సో ఆన్ ది ఎడ్జెస్ ఏం లేదు, ఇంకా ఆన్ ది ఎడ్జెస్ ఏం లేదు. సో ఏమొచ్చింది, మార్జిన్లో లేదు, సెంటర్ పేపర్ అయిపోయింది. ఇంకా టావ్ తీసుకున్నాం అనుకోండి, ఆ టావ్ అంతా ఏం రాస్తున్నాం, క్లైమేట్, sustainability, link it with domestic economic policies. Okay, now call all the various actors, call the policy makers, call the private sector, see that there is absolute emission reduction. Okay, because it is very critical for the next generation. Okay, at the same time announce చేస్తాం ఏమని నెట్ జీరో గురించి, దాన్ని అక్నాలెడ్జ్ చేయండి ఎంత ఇంపార్టెంట్ అదేంటి. అట్ ద సేమ్ టైం ఇది ఇండియాకి చాలా అంబిషియస్, అంటే ఎలాగైనా మనం ఇది రీచ్ అవ్వాలి 2070కి. ఇవాళ రేపు టార్గెట్ అని పెట్టలేదు, 46 ఏళ్ళ లోపల. ఓకే, వీ హ్యావ్ టు రీచ్ ఇట్. అంబిషియస్ నేషనలీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు, ద క్రియేషన్ ఆఫ్ అన్ ఇండియన్ ఎమిషన్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమంటారు, ద క్రియేషన్ ఆఫ్ అన్ ఇండియన్ ఎమిషన్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. అంటే ఇండియాలోని పర్యావరణంలోకి ఎమిట్ అవుతాయి, బయటకు వస్తున్నాయి కదా, అది కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అనమాట. అంటే మనం కార్బన్ ట్రేడ్ చేసుకోవచ్చు. మనం కానీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 cubic cc let us take, we release into the atmosphere. దానికి తగ్గట్టుగా చెట్లు నాటడం, దానికి తగ్గట్టుగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకోవడం, దానికి తగ్గట్టుగా వేరే ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కోవాలి, ఆల్టర్నేటివ్స్ వెతకాలన్నమాట. ఓకే, కార్బన్ ట్రేడింగ్ స్కీమ్, అన్ ఇన్స్టిట్యూషన్ దట్ షుడ్ ఆపరేట్. ఈ వ్యవస్థను పెట్టామనుకోండి, ద క్రియేషన్ ఆఫ్ అన్ ఇండియన్ ఎమిషన్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. ఇలాంటి ఇన్స్టిట్యూట్ని పెడితే ఇది ఎన్ని అట్లీస్ట్ 30-40 ఏళ్ళు ఈజ్ అ కేస్ ఇన్ పాయింట్. ఓకే, దట్ షుడ్ ఆపరేట్. ఇది ఎన్నేళ్ళు ఆపరేట్ చేయాలండి, 30-40 ఏళ్ళు ఆపరేట్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కేస్ ఇన్ పాయింట్. ఓకే, కేస్ ఇన్ పాయింట్. So whenever somebody says in 2007 and 2011, Rohit Sharma and Virat Kohli were youngsters. They did not know the seriousness of the veterans retiring or the senior players retiring. But today, after 2007లో నెగ్గిన T20 ఫస్ట్ టైం నెగ్గాం, అప్పుడు రోహిత్ శర్మ ఉన్నారు, మళ్ళీ 2024లో నెగ్గాం. ఓకే, అంటే ఎంత అయిపోయిందో 17 ఏళ్ళ తర్వాత నెగ్గాడు. కాబట్టి ఆ అబ్బాయికి ఆ సీరియస్నెస్, ఎందుకంటే ఇంకా T20 ఆర్డర్ అయినా సీనియర్స్కి ఎంత ఎమోషనల్ అయ్యారు, దే ఆర్ అటాచ్డ్ దెమ్సెల్స్ విత్ దిస్ కప్ ఆర్ విత్ దిస్ విక్టరీ, నాట్ ద కప్, విత్ ద విక్టరీ. అందుకనే విరాట్ కోహ్లీ మన రోహిత్ శర్మ ఇద్దరికిద్దరు కౌగులించుకుని ఏడ్చేసుకున్నారు. ఎందుకంటే మనం వరల్డ్ కప్ ఆల్మోస్ట్ నెగ్గాం అనుకున్నాం, ఓడిపోయాం 50 ఓవర్స్ది. ఈసారి కూడా ఇలాగ అవుద్దేమో 30 balls 30 runs అన్నప్పుడు. కానీ ద మ్యాజిక్ ఆఫ్ బుమ్రా, క్లియర్. సో అలాగా, సో వాట్ ఈస్ ద కేస్ ఇన్ పాయింట్ ఇక్కడ, మన ఇండియన్ ఎమిషన్స్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అన్నది క్రియేట్ చేసి ఈ వ్యవస్థ అన్నది అట్లీస్ట్ 30-40 ఏళ్ళు ఉండాలి.
34 ఏళ్ళు ఉండాలి. ఇన్ ద నెక్స్ట్ 5 years, రాబో 5 ఏళ్ళలోని ద గవర్నమెంట్ మస్ట్ యాక్సలరేట్, అంటే స్పీడ్ పెంచాలి. అండ్ షో ద వరల్డ్, ప్రపంచానికి ఏం చూపెట్టాలి? ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికంగా డెవలప్మెంట్ కూడా క్యాన్ బి సస్టైనబుల్. ఇండియా షుడ్ ఫాలో ద మంత్ర ఆఫ్ గో హయ్యర్, వైడర్, డీపర్. గో హయ్యర్, వైడర్, డీపర్ అన్నదే మన మ్యాజిక్ మంత్ర, సూత్రం అన్నమాట. ఎందుకు? అప్పుడు అలైన్, టు అలైన్, పుట్ ఇన్ లైన్, అలైన్మెంట్ అంటాం కదా, టు పుట్ ఇన్ లైన్, ఫాలో ద లైన్. ఇట్స్ క్లైమేట్ లీడర్షిప్ విత్ ఎకనామిక్ ప్రావెస్, విత్ ఏమన్నారు ఆథర్ గారు? ఎకనామిక్ స్కిల్. ఒకవైపు ఎకనామిక్గా గెలవాలి, నెగ్గాలి మన నైపుణ్యంతో యూజ్ చేసి, అట్ ద సేమ్ టైం మనం పర్యావరణానికి పెద్దగా నష్టం కూడా చేయకూడదు, అసలు నష్టం చేయకూడదు. సో మన మంత్రం ఏంటి? గో హయ్యర్, గో వైడర్, గో డీపర్. క్లియర్? సో ఇప్పుడు ఇవేంటి? ప్లాన్ షీట్ వేసుకున్నారు ఇండియాకి. సో ఫస్ట్ ఏమన్నాం? హయ్యర్. హయ్యర్ అంటే ఏంటి? ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్. ప్రపంచం అన్నింటిలోని ఇండియా కాస్త లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళాలి. ద కంట్రీ కుడ్ సూనర్ ఆర్ లేటర్, ఇవాళ రేపో, ఓకే, హోస్ట్, మనమే అందరినీ పిలుస్తున్నాం అనమాట. రండి, మేము అందరు ఆతిథ్యం ఇస్తాం. ఆతిథ్యం ఇవ్వాలి ఎవరికి? ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్స్ వెరీ సూన్ ఇవన్నీ చేస్తాం. ఇఫ్ ఇట్ వర్ టు హోస్ట్, మన ఇండియా కానీ హోస్ట్ చేయాలనుకుంటే, ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ 2028. ఒకవేళ 2028లో కానీ మనం ఆతిథ్యం ఇద్దాం అనుకుంటుంటే, దేనికి? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి. ఇట్ వుడ్, భారతదేశం ఏం చేయాలంట? నీడ్ నెస్టేట్ టు బీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద G20 ప్రెసిడెన్సీ. G20 ప్రెసిడెన్సీ ఎంత సక్సెస్ఫుల్గా చేసామో అంత సక్సెస్ఫుల్గా ఉంటేనే 2028లోని మనం హోస్ట్ చేయొచ్చు. ఇఫ్ కండిషన్ హోస్ట్ చేద్దాం అనుకుంటే. ఇన్ గ్లోబల్ నెగోషియేషన్స్, అంటే ప్రపంచంలోని లీడర్స్ అందరితో పాటు కూర్చుని అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకుంటున్నప్పుడు 4 years ఈజ్ నాట్ దట్ ఫార్. 2024 వాళ్ళు ఏమంటున్నారు? 2028లో మీరు హోస్ట్ చేస్తారా? 4 ఏళ్ళు అన్నది చాలా దూరం ఏం కాదు, పక్కనే. ఎందుకు? 52 వారాలు ఇంటూ 4 అంటే ఎంత అయిందండి? 208 వారాల తర్వాత అలా చూసుకుంటారనమాట. 208 weeks ahead. So that becomes very shorter. Okay, so in global negotiations 4 years is not that far. Does India want? ఇండియాకి ఇప్పుడు కావాలా? భారతదేశానికి వాంట్ ఏంటంట? ద వరల్డ్ అగ్రీస్, ప్రపంచం అంతా అగ్రీ అవ్వాలి. ఏంటి? టు నో న్యూ ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏవి చేయకూడదు. ఎందులోని? ఆయిల్ అండ్ గ్యాస్లు ఇంకేం చేయకూడదు. 2030 తర్వాత, ఇక్కడి నుంచి ఇంకో 6 ఏళ్ళ తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ టెక్స్ట్. మనం డెసిషన్ తీసుకున్నాం కదా, ఆ టెక్స్ట్లో ఇది పెట్టారు, ఇది ఉందన్నమాట, ఈ టెక్స్ట్ ఉంది. సో అందుకనే వాళ్ళు అడుగుతున్నారు. క్లియర్? వాళ్ళు ఏమడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ వన్. క్లియర్? దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ వన్. యా. నౌ డస్ ఇట్ వాంట్ ఎ బిగ్ కమిట్మెంట్? భారతదేశానికి కానీ చాలా పెద్ద కమిట్మెంట్ ఇవ్వాలి అందరూ ఆన్ అడాప్టేషన్ ఫైనాన్స్. సో దట్ అడాప్టేషన్ అంటే ఉన్న డబ్బులతో పాటు మనం ఎలా అడాప్ట్ అవ్వాలి, సో దట్ డెవలపింగ్ కంట్రీస్ కెన్ షీల్డ్, ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్, డెవలపింగ్ కంట్రీస్ అగేన్స్ట్ ఇంక్రీజింగ్ హీట్ వేవ్స్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు? ఎందుకు? హీట్ వేవ్స్, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఓకే, ఇలా ఎండ గాల్పులు కొట్టేస్తుంది, పెద్ద వర్షాలు, వరదలు, ఫ్లడ్స్. ఓకే, అండ్ డ్రాట్ అంటే ఫ్యామిన్, క్షామం అంటే మనది ఏమంటాం, ఇంకా షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్, పంటలు పండవు. ఓకే, అండ్ డ్రాట్స్, ఫ్యామిన్. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 4 to 5 years. ఇది అచీవ్ చేయాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందండి? 4 to 5 years టు అచీవ్ కన్సెన్సస్, జనరల్ అగ్రిమెంట్. కన్సెన్సస్ అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్. అందరూ ఒప్పుకోవాలి కదా, భారతదేశం ఒకటే అంటే అవ్వదు, అందరూ ఒప్పుకోవాలి. దే షుడ్ గివ్ అ జనరల్ అగ్రిమెంట్. ఓకే, ఇప్పుడు ఏమంటారు? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 4 to 5 years టు అచీవ్ కన్సెన్సస్ ఆన్ కంటెన్షియస్ ఇష్యూస్. బ్యూటిఫుల్, మంచి వర్డ్, కంటెన్షియస్.
issues where we have differences, issues with differences. Contention, నువ్వు ఇది చెప్తున్నావు, well what about the other side, what is the flip side, how do you think this side, well if it after it rolls in, what are the kind of obstacles we can face. ఇవన్నిట్లు కూడా మనం ఎదుర్కోగలగాలి. ఇవన్నీ ఎదుర్కొని అప్పుడు జనరల్ అగ్రిమెంట్ రావాలి. అర్థమైందా? మన ఇంట్లో ఏమైనా పని మొదలు పెట్టాం అనుకోండి, దీనికి ఒకళ్ళు ఏం చేస్తారు, డెవిల్స్ అడ్వకేట్ అంటాం. అంటే అన్నీ ఇది జరుగుతాయి, ఈ బ్యాడ్ జరుగుతాయి, ఇది జరుగుతాయి, ఇది జరుగుతాయి అంటే అన్నిటిని మనం మూసుకుంటూ రావాలి. యూ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ది లీక్స్. అదర్వైజ్ వన్ వాటర్ హోల్ ఈజ్ ఇనఫ్ ఫర్ ది ఎంటైర్ బోట్ టు క్యాప్సైజ్. సో వాళ్ళు ఏమొచ్చి అట్నుంచి ఇది జరిగితే ఇది జరిగితే ఇది జరిగితే ఎలాగ అన్నయ్య అని అడుగుతూ ఉంటారు. ఇట్లా 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 చేసుకుని వెళ్దాము అని మనం దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. క్లియర్? సో ఇప్పుడు ఏమన్నారు వీళ్ళు, స్టార్మ్స్, ఫ్లడ్స్, డ్రాట్స్ ఇవన్నీ 4-5 ఏళ్ళు పడుతుంది అచీవ్. దేనికంట? కన్సెన్సస్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ కంటెన్షియస్ ఇష్యూస్. అంటే అన్ని కంట్రీస్కి ఏదో ఒక అబ్జెక్షన్ ఉంటుంది. మరి అందరం కలిసి కూర్చోవాలి 2028లో అని అనుకున్నప్పుడు అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ మనం ఎస్ ఇది ప్రాబ్లం కాదు, ఎందుకు బయలాటరల్గా కూర్చొని మాట్లాడుకోవాలి. డిసైడింగ్ ఆన్ వాట్ కుడ్ పొటెన్షియల్లీ బీ. ఎందుకంటే మనం ఏం డిసైడ్ చేయాలి, పొటెన్షియల్గా అందులో లోపల శక్తి ఉంటుంది అనమాట. టు బీ బిగ్ విన్స్ ఇన్ 2028. అన్ని కంట్రీస్ విన్ విన్ సిచ్యువేషన్లో వెళ్ళాలి 2028. అండ్ సోషలైజింగ్ అన్ని కమ్యూనిటీస్లో మనం పెట్టాలి. సోషలైజింగ్ దీస్ అక్రాస్ కంట్రీస్, అక్రాస్ చాలా కంట్రీస్. అప్పుడు ఏం చేయాలి, మనం ఒక అలయన్స్, ఒక కూటమిని మనం కొట్టగలగాలి. యూ హ్యావ్ టు స్టిచ్ అంటే బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ and make a wonderful design of one cloth. Clear? Stitch alliances and allay, pacify, allay concerns. ప్రతి ఒక్కరికి డౌట్లు ఉంటాయి కదా, వాటిలన్నింటిలో ఏం చేయాలి, మనం ప్యాసిఫై చేయాలి. భయపడకు, అవుతుంది, మేము ఉన్నాం కదా అని 4-5 గంటలు భరోసా ఇవ్వాలి. allay concerns must start right away. ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎప్పుడు చేద్దాం అని కాదు. ప్రాంటో, చిటిక వేసామా పని మొదలెట్టేసామా, ప్రాంటో, అట్ వన్స్. ఓకే, అలాంగ్ సైడ్ ఇదే ఒక సైడ్ జరుగుతుంటే అలాంగ్ సైడ్ ఇండియా ఏం చేయాలి, డబ్లింగ్ డౌన్. ఇండియా షుడ్ కంటిన్యూ టు డబ్లింగ్ డౌన్ ద నెరేటివ్ ఆఫ్ ఈక్విటీ. బ్యూటిఫుల్ వర్డ్. ఇండియా ఏం చేయాలన్నారు ఆథర్ గారి ప్రకారం, ఇండియా షుడ్ డబుల్ డౌన్. ఇండియా ఏం చేయాలండి, వీ షుడ్ డబుల్ డౌన్. దేని డబుల్ డౌన్ చేయమంటున్నారు, ఓకే, ద నెరేటివ్ ఆఫ్ ఈక్విటీ. సో వాట్ యు మీన్ బై doubling down? Breaking down historical performances, combining it with vision of the future. Okay, balancing growth prospects with cost management strategy. Okay, growth prospects undali, cost management. Okay, and remembering your audience. Okay, that is what he means by the narrative of equity. Double down anagane enti, you have the strength of one's commitment to a particular strategy or a course of action, typically one that is potentially risky. Doubling down ante we should continue, risky ga untadi, but the equity storytelling ela cheppali, narrative of equity, it should break down historical performance and combine it with the vision of the future. So oka vaipu risk untadi. Okay, doubling down ante oka vaipu risk gurinchi maadtunnam, inko side em maadtunnam. ఓకే, ద నెరేటివ్ ఆఫ్ ఈక్విటీ. ద నెరేటివ్ ఆఫ్ ఈక్విటీ అంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ద నెరేటివ్ ఆఫ్, వెల్ ఎవ్రీబడి హ్యాస్ టు పిచ్ ఇన్ దేర్ మైట్. ప్రతి ఒక్కళ్ళు రావాలి ఇందులోకి, వస్తేనే కదా వాట్ హ్యావ్ యూ బ్రాట్ టు ద టేబుల్, వాట్ హ్యావ్ ఐ బ్రాట్ టు ద టేబుల్ కూడా తెలుస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం, అ విజన్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, విజన్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్ కోసం. ద నెరేటివ్ ఆఫ్ ఈక్విటీస్ ఫర్ ద ఫ్యూచర్, డబ్లింగ్ డౌన్, రిస్కులు చేయాలి కొన్ని. సో ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఇండియా షుడ్ కంటిన్యూ ద రిస్క్ ఆన్ ద నెరేటివ్ ఆఫ్ వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పగలగాలి. ఎక్కడ, ఇంటర్నేషనల్ ఫోరమ్స్లోని. అండ్ క్రియేట్ లీడర్షిప్ స్పేస్. క్రియేట్ వాట్, లీడర్షిప్ స్పేస్, వాల్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఎందుకు, ఈ నెరేటివ్ మందే, నెట్ జీరో అన్నది. ఓకే, ఫర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ, ఇన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్.
యుఎన్ఓలోని అన్నిటిలోని ఏమని, దట్ వీ క్యాన్ డెలివర్ క్లైమేట్ ఫైనాన్స్. వీ క్యాన్ డెలివర్, మేము మాటల్లో కాదు మేము చేతల్లో కూడా చూపెడతాం అని ప్రపంచానికి మనం చాటి చెప్పాలి. గో వైడర్ మీన్స్, ఇప్పుడు గో హైయర్ అయింది. గో వైడర్ మీన్స్ ఇండియా హ్యాస్ టు అడాప్ట్ అండ్ స్ట్రాంగ్లీ కమ్యూనికేట్. మనం అవలంబించుకోవాలి, మనం చాలా గట్టిగా మనం ఏమనుకుంటామో చెప్పగలగాలి. స్ట్రాంగ్లీ కమ్యూనికేట్. ఏం చెప్పంటున్నారు ఆథర్ గారు, సెక్టరల్ ఎమిషన్స్, ఏ సెక్టర్లో ఎంతెంత వస్తుంది, దాన్ని మేము ఎలా రిడ్యూస్ చేస్తున్నాం. ఎమిషన్ రిడక్షన్ టార్గెట్ అంటే ప్రొడక్షన్లో ఎంత అవుతుంది, ప్లాస్టిక్లో ఎంత అవుతుంది, పేపర్లో ఎంత అవుతుంది, పల్ప్లో ఎంత అవుతుంది, ఫ్రూట్ జ్యూస్లో ఎంత అవుతుంది, అవన్నీ మనం సెక్టరల్ ఎమిషన్ రిడ్యూస్ టార్గెట్స్ కూడా చెప్పాలి. దట్ గో బియాండ్ ద పవర్ సెక్టర్. ఉత్తి పవర్ సెక్టర్లో బొగ్గు కాలుస్తున్నాం నీళ్ళు వలన దీనివలన ఇవి కాదు, మిగతా అన్ని ఏరియాలో కూడాను దే హ్యావ్ టు గో బియాండ్. ఉత్తి పవర్ సెక్టరే కాదు, మిగతా అన్ని సెక్టార్లలో కూడా మనం మాట్లాడగలగాలి. దేని గురించి, సెక్టరల్ ఎమిషన్ రిడక్షన్ ఎలా తగ్గిస్తున్నాము అన్నది. ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఇప్పటికీ చాలా ప్రాముఖ్యంగా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ద పవర్ సెక్టార్. పవర్ సెక్టర్లో చాలా అద్భుతంగా మనం ముందుకు వెళ్తున్నాం. అండ్ విల్ కంటిన్యూ టు డూ సో. డెఫినెట్గా సస్టైన్ అవుతాం, అలాగే కంటిన్యూ టు డూ సో అండ్ కీప్ పేస్ విత్ ఇట్స్ ఇంటర్నేషనల్. మనం ఎవరితో పరిగెడుతున్నాం రేస్ ఇప్పుడు, ఇంటర్నేషనల్ నాన్ ఫాసిల్ షేర్ రిలేటెడ్. అంటే ఇంక మనం ఫాసిల్ ఫ్యూయల్ వాడాం, పెట్రోల్ వాడాం, మనం కూడా రెన్యూబుల్ సోర్సెస్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి వెళ్తున్నాం. నాన్ ఫాసిల్ షేర్ రిలేటెడ్ అండ్ డొమెస్టిక్ రెన్యూబుల్ ఎనర్జీ, డొమెస్టిక్ యూసేజ్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్స్ పెట్టుకుంటున్నాం. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్స్ ఎలా మనం పెంపొందించుకోవచ్చు, పెట్రోలే కాదు మిగతా వాటి మీద ఎలాగ మనం దృష్టి సారించాలి అని ఆథర్ గారు అడుగుతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఇస్ టు బ్రాడన్ ద టార్గెట్ టు అదర్ సెక్టార్స్. ఒక్కసారి పవర్ సెక్టర్లో అయిన తర్వాత మనం మిగతా సెక్టార్స్లోకి కూడా వెళ్ళాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు ప్రైవేట్ మొబిలిటీ స్పేస్, మనమే. ఓకే, ప్రైవేట్ మొబిలిటీ స్పేస్. ఇప్పుడు గివింగ్ అ క్లియర్ టార్గెట్ ఫర్ జీరో కార్బన్ 2 and 4 వీలర్స్. వెరీ గుడ్. ఢిల్లీలో పెట్టారు చూడండి, ఆల్టర్నేట్ ఆడ్ ఈవెన్ అని. ఓకే, ఇప్పుడు గ్రీన్ బస్సెస్ అని, ఈవీ బస్సెస్ అని చాలా పట్టుకొస్తున్నారు. సో ఏం చేయాలి, ప్రైవేట్ మొబిలిటీ. మనం కరేపాకు కూడా కారు తీసేస్తే ఎలా అండి, కాస్త దూరం అయితే కాలినడక మీద వెళ్ళాలి అన్నది మనం ఎంకరేజ్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ its carbon footprint of emission and the on the ecological imbalance is happening. అందరూ పక్కనే కదండి అని అందరూ బళ్ళు తీసేస్తూ ఉంటే ఏమవుతుంది, యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది ఎమిషన్ అండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో క్లియర్ టార్గెట్ ఫర్ జీరో కార్బన్ 2 and 4 వీలర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ అర్బన్ ఇండియా ప్రాజెక్ట్. ఇది ఏదో అర్బన్ ఇండియాలోనే సబర్బన్లోని విలేజ్ల్లోని రిమోట్ విలేజ్ల్లో కాదు, ఉత్తి అర్బన్లోనే అని కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ అర్బన్ ప్రాజెక్ట్. ఇట్ విల్ హెల్ప్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియా కూడా బికమ్ మొబైల్. రూరల్ ఇండియా బికమ్ మొబైల్. డ్రైవ్ జాబ్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీలో ఉద్యోగాలు వస్తాయి. అండ్ సస్టైనబిలిటీ అంటే ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఏం చేయలేదు, అలా మెయింటైన్ చేయగలగాలి. మెయింటైన్ చేయడానికి మనకి పర్సనల్ కావాలి. అండ్ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. తద్వారా ఉద్యోగాలు జనాలకు కూడా ఆర్థికంగా పెరుగుతాయి. ఓకే, లాస్ట్ 10 ఏళ్లలోని ఏం చూసామంటే క్రెడిబుల్ పాలసీ గోల్స్, నమ్మదగ్గ గోల్స్. ఎందుకు అటువంటి చట్టాలు పట్టుకొచ్చారు. పాలసీ గోల్స్ హ్యావ్ బీన్ పవర్ఫుల్ సిగ్నల్స్. ఇవి మంచి సంకేతం. అండ్ ఇవి మన చేత దే ఫోర్స్డ్ రెలవెంట్ ఇండస్ట్రీస్, అంటే ఎక్కడెక్కడైతే మనకి ఈ వ్యవస్థలు ఉన్నాయో వాటిని బాబు నువ్వు ఎమిషన్ తగ్గించు అని వాళ్ళ చేత బలవంతంగా దగ్గరుండి, ఓకే, అధికార దుర్వినియోగం లేకుండా వాళ్ళ చేత స్ట్రిక్ట్గా ఫాలో అవనిచ్చారు. రెలవెంట్ ఇండస్ట్రీస్ అండ్ స్టేక్ హోల్డర్స్, ఎవరెవరికైతే ఈ కంపెనీల్లోని వీటిల్లోని వాటాదారులు ఉంటారో వాళ్ళు కూడా, మీరు కూడా చూడండి వాళ్ళు సక్రమంగా పాటిస్తున్నట్టు. ఇప్పుడు మనం వైజాగ్లో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, మీరు ఢిల్లీలో కానీ ఏదో కాఫీ తాగి ఇలా పడేస్తున్నారు అనుకోండి కప్పు, వెనక నుంచి చిన్నపిల్లలు చెప్తున్నారు అంకుల్ దేర్ ఇస్ ఎ డస్ట్బిన్ అని. క్లియర్? సో దే డోంట్ వాంట్ యూ టు లిటర్ ఆన్ ద రోడ్. దే ఆర్ టెలింగ్ యూ వెరీ ఇన్ నో unequivocal ways
They're coming and tapping your shoulder sometimes. I have personally seen, Vasant Viharloni, Rajiv Chowk దగ్గర, okay, then in Chandni Chowk, ఇలాంటి Greater Kailashలోని, people just come. స్కూల్ కిడ్స్ మనం మామూలుగా తినేసి పాడ్స్ పడేస్తున్నాడు ఒక ఆయన, గ్రౌండ్ నట్స్ తిని. దే కేమ్, వాళ్ళు ఎత్తి ఇలా పడేసి ఆయన వైపు ఒక్కగా ఒక నాస్టీ లుక్కి వెళ్ళిపోయారు. సో ద నెక్స్ట్ జనరేషన్ వాంట్స్ అ క్లీన్ ఎర్త్, సో ఫర్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. క్లియర్? ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ కదా అంటే అవ్వదు ఇప్పుడు. క్లియర్? డస్ట్బిన్స్ ఆర్ ఎట్ వెరీ క్లోజ్ డిస్పోజల్స్, 5 feet 15-20 feet డస్ట్బిన్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నారు ఆథర్ గారు, స్టేక్ హోల్డర్స్ కూడా యాక్ట్ చేయాలి, మన రెలవెంట్ ఇండస్ట్రీని ఫోర్స్ చేయాలి. ఎందుకు? ఇది ఒక చాలా శక్తివంతమైన సంకేతం అనమాట. క్రెడిబుల్ పాలసీ గోల్స్ ఉండాలి. ఇవన్నీ మనకు చూపెట్టాయి గత 10 ఏళ్ళలో. ఏమని? ఇండియా ఇస్ మూవింగ్ టువర్డ్స్, ఓకే, నాట్ ఓన్లీ రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ ద అర్బన్ ఇండియా ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఆల్సో టు ద రూరల్ ఇండియా. అక్కడ రూరల్ ఇండియా మొబైల్ అవుతుంది, అప్పుడు జాబ్స్ డ్రైవ్ అవుతాయి, క్లీన్ ఎనర్జీ వస్తుంది. ఇదే కాకుండా మనం ప్రైవేట్ మొబిలిటీ స్పేస్లో కూడా మనం కాస్త చూసుకోవాలి. ఏమని? టార్గెట్ 0 కార్బన్ ఎమిషన్, 2 వీలర్స్ 4 వీలర్స్. ఇప్పుడు కొత్త వచ్చాయి కదా, M6 అని, G4 అని, కొన్ని స్టాండర్డ్స్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఎకలాజికల్ పాలసీస్ ప్రకారమే బళ్ళని తయారు చేస్తున్నారు. 2 స్ట్రోక్ ఇంజిన్స్ పోయాయి, 4 స్ట్రోకుల్లో కూడా చాలా హైలీ అడ్వాన్స్డ్ వచ్చాయి. క్లియర్? అండ్ 15 years వెహికల్ కానీ దాటితే గ్రీన్ ట్యాక్స్ కట్టి దట్ వెహికల్ ఈజ్ గుడ్ టు బీ డ్రివెన్ ఆన్ ద రోడ్స్ అని మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి. సో ఇన్ని చూస్తున్నారనమాట. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్కి మనం కాస్త మంచి అర్థనిద్దాం, ఇంత కాలుష్యం కాకుండా అని ఒక సదుద్దేశంతో ముందడుగు వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? స్టేట్ లెవెల్ ప్లాన్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి రాష్ట్రంలోని ప్లాన్స్ వేయాలి. ఫైనల్లీ గోయింగ్ డీపర్ అంటే ఏంటి? ఇంప్లైజ్ దాట్ సబ్ నేషనల్ క్లైమేట్ యాక్షన్, అన్ని నేషనల్ పాలసీలు అవ్వవు, సబ్ నేషనల్ క్లైమేట్ యాక్షన్ అండ్ రెసిలియన్స్, స్ట్రెచింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్సీ. ఓకే, పట్టు విడుపు అంటాం కదా, పట్టు ఉండాలి, విడుపు ఉండాలి, పట్టు విడుపు అంటాం. ఓకే, ఇవి అండ్ రెసిలియన్స్ మస్ట్ కమ్ టు ద ఫోర్. మస్ట్ కమ్ టు ద ఫోర్ అంటే ముందుకు రావాలి. దే షుడ్ కమ్ ఫార్వర్డ్, మస్ట్ కమ్ టు ద ఫోర్. మంచి వర్డ్ ఇది, కమ్ టు ద ఫోర్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. దే షుడ్ కమ్ టు ద ఫోర్ అంటే ఆథర్ ఏమంటారు? ఇవి ఇప్పుడు మనం క్రెడిబుల్ పాలసీ గోల్స్ కాకుండా ఇక్కడ ఎక్కడ తీసుకురావాలి? దే షుడ్ బికమ్ కాన్స్పిక్యూస్. దే షుడ్ బికమ్ కాన్స్పిక్యూస్, వెరీ క్లియర్. దే షుడ్ బికమ్ కాన్స్పిక్యూస్. This should become very clear. In the term of government, okay, government అని కానీ అంటే మనం ఏం చేయాలి? వెంటనే in the term of government, you have to go deeper. సబ్నేషనల్ క్లైమేట్ యాక్షన్ తీసుకోవాలి, పట్టు విడుపు ఉండాలి, అవి ముందుకు రావాలి ఈ టర్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సమ్ షూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఆల్రెడీ, అంటే ఈ మొక్క వేసాం, ఓకే, రూట్స్ షూట్స్ అంటాం చూడండి, స్టెమ్స్, పెటల్స్, సెపల్స్. సో ఆ పిలకలు అంటాం తెలుగులో, మామూలు తెలుగులో. అంటే వ్యవసాయదారు కుటుంబాలు ఏమంటారంటే, మనం ఒక అరటి చెట్టు కానీ నరికేసాం అనుకోండి, పక్క నుంచి ఒక పిలక వచ్చేస్తుంది, మళ్ళీ అది అరటి చెట్టు అవుద్ది. ఆ చెట్టుని నరికామనుకోండి, మళ్ళీ ఇంకో పిలక వస్తుంది, అంతే 3. తర్వాత దాన్ని ఏం చేయాలి? గొయ్యి తవ్వి ఆ రూట్స్తో సహా తీసేయాలి. సో ఇవి సమ్ షూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఆల్రెడీ విజిబుల్ ఇప్పటికే. ఓకే, కాస్త ఓకే పెరుగుతున్నాయి చిన్నగా. ఓకే, ద కమింగ్ అవుట్. ద కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్, చూడండి ఏమన్నారు? CEEW ఈజ్ వర్కింగ్ అక్రాస్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. చాలా రాష్ట్రాల్లో అప్పుడే పనిచేస్తుంది. ఎందుకు? దేనికంట? సపోర్ట్ నెట్ జీరో ప్లాన్స్, నెట్ జీరో ఎమిషన్ ప్లాన్స్ని వర్క్ చేస్తుంది త్రూ లాంగ్ టర్మ్ క్లైమేట్. 2000 ఎప్పటికన్నా 70 కదా. సో లాంగ్ టర్మ్ క్లైమేట్ అండ్ ఎనర్జీ మోడల్స్లోని 2070 కల్లా జీరో ఎమిషన్ రావాలంటే ఎప్పటి నుంచి ఎలాంటి మోడల్స్ మనం వర్క్ చేయాలి, ఎలాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ మనం క్లైమేట్ గురించి తీసుకోవాలి, పర్యావరణం గురించి తీసుకోవాలి, ఎప్పటి నుంచి వర్క్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వి కొలాబొరేటెడ్ విత్ తమిళనాడు అండ్ బీహార్
ఎందుకు ఫర్ ద రీసెంట్లీ రిలీజ్ ప్లాన్స్ ఏంటంట ఫర్ ట్రాన్సిషన్ చేంజ్ టువర్డ్స్ నెట్ జీరో. ఈ రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. వీ విల్ చేంజ్ టువర్డ్స్ నెట్ జీరో అని. ఏ రెండు అండి? తమిళనాడు, బీహారు. ముందుకు వచ్చిన రాష్ట్రాలను మనం మళ్ళీ వెనక్కి పంపించకూడదు. ఇంకా మనం ఏం చేయాలి? రండి అని అనాలి. ఓకే, గివెన్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్, మనకేంటి ఒక సెంటరు, ఓ 29 రాష్ట్రాలు. ఓకే, అది ఫెడరల్ సెంటర్ అండ్ స్టేట్ స్ట్రక్చర్. దిస్ రికమెండేషన్ డస్ నాట్ మీన్, ఈ రికమెండేషన్ డస్ నాట్ మీన్ మళ్ళీ అంత సెంట్రల్ చేతుల్లోనే సెంట్రలైజింగ్ క్లైమేట్ యాక్షన్స్. రాష్ట్రాలు కూడా తీసుకోవచ్చు కదా అట్ స్టేట్ లెవెల్ అంటున్నాడు. బట్ ఎన్ష్యూరింగ్ గ్యారంటీయింగ్ దట్ స్టేట్ లెవెల్ వెకేషన్స్ ఆర్ బెటర్ కోఆర్డినేటెడ్ వితౌట్ కాంప్రమైజింగ్ దేర్ అటానమీ. వెరీ గుడ్. ఏం గ్యారంటీ ఇవ్వాలి? స్టేట్ లెవెల్ వెకేషన్స్. ఓకే, స్టేట్ ఏ లెవెల్లో తీసుకోవచ్చు దాని యొక్క డెసిషన్స్ని అన్నది ఆర్ బెటర్ కోఆర్డినేటెడ్ విత్ ద సెంటర్ కోఆర్డినేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని అటానమీ అంటే ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నింగ్ ఎబిలిటీ అంటాం కదా. ఓకే, సెల్ఫ్ గవర్నింగ్ ఎబిలిటీ అది కాంప్రమైజ్ అవ్వకూడదు. డబుల్ ఇంజిన్ స్టేట్స్ అయితే తప్పదు, దే వర్క్ విత్ బీజేపీ బికాస్ స్టేట్ ఈజ్ ఆల్సో బీజేపీ. బట్ ఇఫ్ ఇట్స్ అ నాన్ బీజేపీ స్టేట్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ దే అటానమీ. మీరు చెప్పండి సార్ మేము ఫాలో అవుతాం, లేదు మేము చెప్తున్నాం మీరు మాతో పాటు నడవండి అన్నట్టు కూడా ఉండాలి. ఉంటేనే అప్పుడు ఈ క్లైమేట్ నెట్ జీరో వస్తుంది. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద ప్రాసెస్ గోస్ బియాండ్ స్టేట్స్, ఇండివిజువల్లీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్. మళ్ళీ చదువుతాను చూడండి, ఇది ఎలాగ పాసిబుల్ అవుద్ది. ఓకే, దీన్ని మనం ఎలా కార్యరూపంలో చూడొచ్చు అంటే ఓన్లీ ఇఫ్ ద ప్రాసెస్ గోస్ టు బియాండ్, ప్రాసెస్ బియాండ్ వెళ్ళాలి, ఆ లోపలే ఉండిపోకూడదు. ఇట్ షుడ్ గో బియాండ్ స్టేట్స్, ఇండివిజువల్లీ ట్రయింగ్ టు అండర్స్టాండ్. ఏ రాష్ట్రాలు అయితే ఇండివిజువల్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నాయో అండ్ దీనికి రెస్పాండ్ అవ్వాలి కదా. మరి అర్థమైన తర్వాత రెస్పాండ్ టు ద క్లైమేట్ క్రైసిస్, గడ్డు కాలం, కష్టకాలం, క్రైసిస్, నాట్ ఎ గుడ్ టైం, క్లైమేట్ క్రైసిస్. అండ్ ద సెంటర్ ఇప్పుడు ఏమవ్వాలి? సెంటర్ ఏ రోల్ ప్లే చేయాలండి? యాక్టివ్ ఫెసిలిటేటర్, యాక్టివ్ ప్రొవైడర్, ప్రొవైడ్ చేయగలగాలి యాక్టివ్గా. ఏది? సెంటర్. ద న్యూ గవర్నమెంట్ షుడ్ ఎయిమ్ టు టేక్ ఇండియా 2024 మోడీ NDA 3.0 అన్నది ఏంటి ఎయిమ్? టేక్ ఇండియాస్ గ్లోబల్ క్లైమేట్ లీడర్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ 2 ఇన్ ఇట్స్ న్యూ టర్మ్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి కొత్త టర్మ్లో. ఇట్ షుడ్ లుక్ అహెడ్, ముందు చూపు ఉండాలి. ఫర్ అట్లీస్ట్ ద నెక్స్ట్ 4 to 5 years, ఫర్ అట్లీస్ట్ ద నెక్స్ట్ 4 to 5 years, నాట్ జస్ట్ ఎ ఇయర్ అట్ ఎ టైమ్. ఈ సంవత్సరం అయింది, ఈ సంవత్సరం కాదు, 4 ఏళ్ళకి ఎప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఆన్ మోస్ట్ ఇంటర్నేషనల్ టేబుల్స్ అంటే UNO మీటింగ్ ఆన్ క్లైమేట్, బ్రెజిల్ మీటింగ్ ఆన్ క్లైమేట్, లేకపోతే ఫిలిప్పైన్స్ మీట్ ఆన్ క్లైమేట్, రష్యా మీట్ ఆన్ క్లైమేట్, అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేసి ఆన్ మోస్ట్ ఇంటర్నేషనల్ టేబుల్స్ నౌ ఇండియా హ్యాస్ ఎ సీట్. ఇలాంటి మీటింగ్లు ఎక్కడైనా భారతదేశాన్ని పిలవకుండా ఎవరూ ఉండరు, మనకంటూ చైర్ రిజర్వ్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చూపెట్టాలి? వీ షుడ్ షో, డెమాన్స్ట్రేట్, షో అవర్ ప్రావెస్, అవర్ స్కిల్, మన దగ్గర ఉన్న నైపుణ్యం చూపెట్టాలి ప్రపంచం అంతటికి. క్లియర్? సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ వర్డ్స్? స్కేల్ అప్ క్లైమేట్. ఓకే, టేక్ ఇట్ హయ్యర్, టేక్ ఇట్ హయ్యర్. ఇంటెంట్, ఆలోచన, your idea, intent, what are you thinking about on all fronts. Okay, on all fronts ante on all areas, in all areas, in all areas. Discourse is a talk, narrative, the direction in which you are taking the talk, the direction of the talk. ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుతాను అనుకోండి, ఆ డైరెక్షన్లోనే తీసుకెళ్ళాలి మన టాక్ అంతటి. నేను దట్ ఈస్ నెరేటివ్. ఇన్ విచ్ నెరేటివ్ ఈజ్ ఈ గోయింగ్? ఈజ్ ఈ గోయింగ్ ఇన్ నెరేటివ్ వేర్ ఈజ్ సపోర్టింగ్ ద బౌలర్స్ ఆర్ ది బ్యాట్స్మెన్ ఆర్ BCC officials or the technical staff who supported them or the entire 11 players కాకుండా the entire team and the support staff. ఓకే, ఫ్యాన్స్. మరి ఇంతమంది గురించి నేను మాట్లాడారు కదా, ఎవరు? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ.
సో ఇంతమందిని మనం ఆ నెరేటివ్లో తీసుకోవాలి. ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, ఓకే, వ్యవస్థలు, ఆర్గనైజేషన్స్, మిటిగేట్, లెసన్, తగ్గించడం, దీన్నే మనం బామ్ అందాం. శాస్త్రీ బామ్, ఓకే, జండు బామ్, అమృతాంజన్ పెయిన్ బామ్, టైగర్ బామ్, బామింగ్ డౌన్, రెడ్యూసింగ్, అలైన్, ఫాల్ ఇన్ లైన్, ఆ లైన్లో నిలబడాలి, అందరూ సక్రమంగా అలైన్మెంట్ ఉండాలి, లేకపోతే పడిపోద్ది, ఇటు అటు అయిపోద్ది. షీల్డ్ ఇస్ ప్రొటెక్ట్. షీల్డ్ అంటే ఏంటి? ప్రొటెక్ట్. కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్, అందరూ అగ్రి అవ్వాలి ఎస్ అని. ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నాం అనుకోండి, నాన్న అమ్మ పాప వెళ్ళి చూసి వస్తారు, ఓకే, కుదిరితే చెల్లెలు చూస్తారు. అప్పుడు అమ్మమ్మకి అందరికీ చెప్పాలి, ఇదిగో ఈ అబ్బాయిని అనుకుంటున్నాము, వీళ్ళు ఈ కుటుంబం, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ చదువుతున్నాడు, ఇలాగా పాపకి ఫ్యూచర్ ఉంటుంది అన్నీ అనుకున్న తర్వాత అందరూ ఏకీభవిస్తే అప్పుడు మనం ఎస్ రండి ఇంటికి చూసుకోండి అమ్మాయిని అంటాం. ఎంత కన్సెన్సస్ ఉండాలి. అంతేగాని మనం ఏదో చేసుకున్న తర్వాత ఇంకోరికి చెప్తే అవ్వదు. ఓకే, కంటెన్షియస్ అంటే మిస్అండర్స్టాండింగ్ వేర్ యూ హ్యావ్ టు, కంటెన్షియస్ అంటే అన్ ఇష్యూ వేర్ యూ హ్యావ్ యువర్ ఓన్ way of looking at things. That's not say fight. It's a misunderstanding to be cleared. Misunderstandings to be cleared. ఇంటర్నేషనల్ లెవెల్లోని కంటెన్షియస్ ఇష్యూస్ అంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడేసుకుందాం. ఎక్కడో మనిషి కూర్చుంటాడు, ఎక్కడో మనిషి కూర్చుంటాడు. ఎస్, వాట్ ఈజ్ ఇట్, అవుతే అవుతుంది ప్లస్, లేకపోతే సారీ వీ అగ్రీ ఆన్ దీస్, వీ డోంట్ అగ్రీ ఆన్ దీస్. సో ఎక్కడో దగ్గర మనం ఆ అగ్రిమెంట్ని, ఆ డీడ్ని కాస్త మార్చాలి. అన్నీ మనం చెప్పింది అవ్వదు, అన్నీ వాడు చెప్పింది అవ్వదు. సో యూ హ్యావ్ టు, దేర్ ఈస్ గివ్ అండ్ టేక్ అంటాం. మన ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారు వాట్ టైమ్ యూ విల్ కమ్, 11:30, గివ్ అండ్ టేక్ 15 minutes అంటాం. అంటే 11:45 అవ్వచ్చు, 11:15 వచ్చేయచ్చు. గివ్ ఆర్ టేక్ 15 minutes అంటూ ఉంటాం. సో కంటెన్షియస్ ఇష్యూ. స్టిచ్ అలయన్సెస్ అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ అలయన్సెస్, బ్రింగ్ ఆల్ like-minded people, like-minded together. అందరిని ఏం చేయాలి? టుగెదర్, ఒకే తాటి మీద తీసుకురావాలి. ఓకే, ఐఎమ్ రైటింగ్ దిస్ బికాస్ all the words are on one chart. Clear? Now we'll go for the next one. Stitch alliances అన్నారు కదా, రైట్. Ally concerns అంటే we have to reduce the fears. ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి, వాటిని మనం తగ్గించగలగాలి. We have to reduce the fears right away, at once. Pronto అన్నాను కదా, ఎప్పుడో చేయకూడదు, ఇప్పుడే మొదలెట్టాలి. డబ్లింగ్ డౌన్ అంటే ఏంటి? రిస్క్ తీసుకోవాలి. నెరేటివ్ ఆఫ్ ఈక్విటీ ఫర్ ద ఫ్యూచర్. రిస్క్ దేనికి? రిస్కీ ఫర్ ద ఫ్యూచర్. ఇవన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు కాస్త రిస్క్ అవుద్ది. క్రెడిబుల్, బిలీవబుల్, బిలీఫ్ ఇన్ ద లా అండ్ ఎండ్ రిజల్ట్. గోల్ అంటే ఏంటి? ఇది ఎందుకు పెట్టాము, ఎండ్ రిజల్ట్ కూడా మనకి నమ్మకం ఉండాలి. కమ్ టు ద ఫోర్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. అంటే ఏంటి? బీ విజిబుల్, బీ కాన్స్పిక్యూస్, ట్రాన్సిషన్, చేంజ్. ట్రాన్సిషన్ అంటే ఏంటి? చేంజ్. ఇన్సెంటివైజ్, గివ్ అ బెనిఫిట్, ఎన్ష్యూరింగ్, గ్యారంటీయింగ్. నేనున్నాను కదా, మై హూనా అంటుంటారు కదా, గ్యారంటీ. కాంప్రమైజింగ్, ఓకే, కమ్ టు అన్ అండర్స్టాండింగ్. కాంప్రమైజ్, నీకు కొన్ని నచ్చుతాయి, నాకు కొన్ని నచ్చుతాయి, కానీ మన ఇద్దరం ఒక దాని మీదకి వస్తేనే అప్పుడే కదండి కలిసి కోహెసివ్ యూనిట్గా వర్క్ చేయగలం. కాంప్రమైజ్ అంటే ఏంటి? కమ్ టు అన్ అండర్స్టాండింగ్. దేనికి? కమ్ టు అన్ అండర్స్టాండింగ్ టు వర్క్ యాజ్ అ కోహెసివ్ యూనిట్, టు వర్క్ యాజ్ అ కోహెసివ్ యూనిట్. వన్ యూనిట్గా, కోహెసివ్ యూనిట్గా వర్క్ చేయాలి. ఎందుకు? ప్రపంచం అంతా అనుకోవాలి నెట్ జీరో అని, అప్పుడే కదా 2070 కల్లా క్లీన్ ఎర్త్ అవుతుంది అని ఒక సదుద్దేశంతో మంచి ఆస్తితో బయలుదేరుతున్నాయి కంట్రీస్ అన్నీను. అటానమీ, ఇండిపెండెన్స్. ఆటోనామస్ కాలేజెస్ అంటూ ఉండవు కదా, ఇండిపెండెన్స్, అటానమీ. క్రైసిస్, టఫ్ టైమ్స్,
Okay, tough times. When the going gets tough, the tough get going antam. Okay, so if you want to be a good sailor, you should face the storm. You should face the storm. Okay, right. On the table, place where we are chatting up or where we are discussing, chatting or discussing issues. Discussing issues of concern. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఇష్యూస్ అంటాం కదా అప్పుడప్పుడు. రైట్, నెక్స్ట్ డెమాన్స్ట్రేట్ ప్రావెస్ అన్నారా. డెమాన్స్ట్రేట్ ప్రావెస్ అంటే ఏమంటే, డెమాన్స్ట్రేటింగ్ ప్రావెస్ అంటే యూ షుడ్ డెమాన్స్ట్రేట్ అవర్ స్కిల్. డెమాన్స్ట్రేట్ ప్రావెస్ అంటే ఏంటి, యూ షుడ్ షో అవర్ స్కిల్ అన్నమాట, మన నైపుణ్యం చూపెట్టాలి. ఓకే, సో ఈ ఆర్టికల్లో పర్యావరణం గురించి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్గా పారాజంబ్లింగ్లో కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్లో కానీ యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ మనకి పరీక్షలు వేస్తున్నట్టే బోల్డ్ లెటర్స్లో పెడతాడు కొన్ని వర్డ్స్ని, దాన్ని ఎలా వాడాడు అంటాడు. లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ద ఆథర్ టాక్స్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ ఎక్సెప్ట్, ఇలాంటి చోట మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ ప్యాసేజ్. వొకాబులరీ ఎలాగైనా ఉంది, తర్వాత ఇడియమ్స్ ఉన్నాయి, ఫ్రేజెస్ వచ్చినాయి, తర్వాత అసలు ఒక వర్డ్ని ఎలా చూడాలి అన్నది కూడా మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు మనం నెరేటివ్ అన్నాం అనుకోండి, అంటే ఓహో ఇది ఇలాగుందన్నమాట, వాట్ ఈస్ ఇస్ నెరేటివ్ రిగార్డింగ్ దిస్. ఓకే, రిస్కీ బిజినెస్ అంటే ఏంటి, డబుల్ అంటే డబ్లింగ్ డౌన్ అంటే ఏంటి. సో ఇవన్నీ మనకి కొత్త కొత్త టెర్మినాలజీస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ టుడేస్ ఆర్టికల్. నేను నా కలీగ్ శంకర్ గారు, మా గుడ్ ఇంటెన్షన్స్ ఏంటంటే ఎవరెవరైతే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం హైదరాబాద్ యాజమాన్యం, వైజాగ్ యాజమాన్యం వాళ్ళ సహకారంతో మేము ఈ క్లాసులు మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఎలాగ దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి మీ ఫీడ్బ్యాక్స్ కానీ ఇస్తే మేము వీ విల్ డెఫినెట్లీ అప్లై ఆల్ దోస్ అండ్ సీ దట్ వీ విల్ ఇంప్రూవ్, విల్ ఎన్హాన్స్ ద ప్రెజెంటేషన్ క్వాలిటీ. క్లియర్? థ్యాంక్ యూ.